పంజాబ్ నుంచి ముస్లింలు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి పంజాబ్కి హిందూస్ వచ్చారు. పంజాబ్, గుజరాత్ ఆ బార్డర్కి హిందూస్ వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే హిందువులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మేము అక్కడ మా 100 ఎకరాల ఆస్తుల్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చాం అని రాసి ఆ నోట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు? ముస్లింలు ఈ ఆస్తిని తీసుకోవాలి. అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి హిందువుల ఆస్తిని పేపర్ మీద రాసుకొని 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మేము అక్కడ డబ్బులు ఇచ్చి తీసేసుకున్నామని హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఆ ఆస్తిని వాళ్ళు అక్కడ ఆక్రమించుకునేవాళ్ళు. అయితే హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ముస్లిమ్స్, హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లింలు ఇక్కడ ఆస్తిని వదిలేస్తారు కదా. అవును, అదే దీన్ని ఇక్కడ హిందువులకు అమ్ముతారు కదా, ఇవ్వాలి కదా, అమ్ముతారు కదా. ఆ అమ్మిన ఆస్తిని వక్ఫ్ బోర్డు కింద వేసి అది ఎట్లా? అది ఇప్పుడు చదువు నైతికంగా అది లేదు. మొదటి నేను చెప్పింది ఏంటంటే నైతికంగా, రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఇది వ్యతిరేకమైనటువంటి బోర్డు.